మనసులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. క్రికెట్ ప్రపంచంలో ఒక కొత్త చరిత్ర మొదలైంది. రికార్డులు అంటే కేవలం పాత పుస్తకాల్లో మాత్రమే ఉంటాయి అనుకునే రోజులు పోయాయి. ఇప్పుడు ఆ రికార్డులను తిరగరాసేందుకు 15 ఏళ్ల ఒక కుర్రాడు వచ్చేశాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు ప్రపంచం మొత్తం మారుమోగుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ఈ కుర్రాడు ఆడిన ఇన్నింగ్స్ ఎవరు ఊహించని విధంగా ఉంది. మైదానంలోకి దిగిన దగ్గర నుంచి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఐపీఎల్ చరిత్రలో విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరు వింటేనే బౌలర్లు భయపడేవారు. గేల్ 2012 సీజన్లో 59 సిక్సర్లు బాది అజేయమైన రికార్డు సృష్టించాడు. ఆ రికార్డు 14 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉంది. ఇప్పుడు ఆ రికార్డును వైభవ్ సూర్యవంశీ తుడిచిపెట్టాడు. ఈ సీజన్లోనే 60 సిక్సర్లు దాటి గేల్ను దాటేశాడు. కేవలం సిక్సర్లే కాదు, పరుగుల వేటలోనూ ఈ కుర్రాడు దూసుకుపోతున్నాడు. 15 ఏళ్ల వయసులోనే 600 పరుగుల మార్కును దాటి అత్యంత పిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రిషబ్ పంత్ రికార్డును అధిగమించాడు. సన్ రైజర్స్ తో జరిగిన కీలక మ్యాచ్ లో వైభవ్ ప్రదర్శన చూస్తుంటే ఎవరికైనా మతిపోవాల్సిందే. ప్రపంచ స్థాయి బౌలర్లు పాట్ కమిన్స్, యషాన్ మలింగ వేసిన బంతులను సైతం లెక్క చేయకుండా బౌండరీ అవతలికి పంపాడు. కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేయడం అంటే మామూలు మాటలు కాదు. ఆ ఇన్నింగ్స్ లో ఏకంగా 12 సిక్సర్లు బాదాడు. కవర్స్ మీదుగా ఇన్సైడ్ అవుట్ షాట్లు, స్క్వైర్ లెగ్ దిశగా భారీ సిక్సర్లు కొడుతుంటే స్టేడియంలోని ప్రేక్షకులు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్న అనుభవం ఉన్న ఆటగాళ్లే ఒత్తిడికి లోనయ్యే ప్లే ఆఫ్ మ్యాచ్లో ఆ కుర్రాడు చాలా ప్రశాంతంగా ధైర్యంగా బ్యాటింగ్ చేశాడు. ఈ సీజన్లో వైభవ్ ప్రదర్శన క్రీడా విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒకే సీజన్లో 600 పరుగులకు పైగా సాధించడంతో పాటు 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. కానీ వైభవ్ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. మైదానంలో అతడు షాట్లు ఎంచుకునే విధానం, బంతిని బాదే శక్తి చూస్తుంటే రాబోయే రోజుల్లో ఇతడు భారత క్రికెట్ను శాసించే స్థాయికి ఎదుగుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. టామ్ మూడీ లాంటి దిగ్గజాలు వైభవ్ ఆటను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. రాజస్థాన్ రాయల్స్ జట్టును తన బ్యాటింగ్తో భుజాలపై వేసుకుని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈ విజయం తర్వాత ఇప్పుడు క్వాలిఫైయర్ 2లో గుజరాత్ టైటాన్స్తో తలపడేందుకు సిద్ధమవుతున్నాడు. ఇలాంటి ఫామ్లో ఉన్న వైభవ్ మరోసారి మైదానంలో విధ్వంసం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రతిభ ఉంటే వయసుతో సంబంధం లేదని వైభవ్ సూర్యవంశీ ప్రతి బంతికి నిరూపిస్తున్నాడు. ఏది ఏమైనా భారత క్రికెట్కు ఒక అద్భుతమైన హిట్టర్ దొరికాడన్నది నిజం. ఆ కుర్రాడి ప్రయాణం ఎక్కడికి దారితీస్తుందో చూడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.